2012లో రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని. ఎందుకు అంత ధైర్యం చేశారు? రాజకీయాల కంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ముఖ్యం. వాళ్ళు ఆర్డర్ వేస్తే చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎన్టీ రామారావు 94లో అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ కోసం మేము అడ్డం ఉంటామని అంటే మా ఫ్యామిలీని నాగార్జున సాగర్ పక్కన ఉన్నటువంటి పొలాలు ఎండిపోతూ ఉంటే చాలా కీలకమైనటువంటి నేతలు ఎందుకని మాచర్ల విషయాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఫ్యాక్షన్ గొడవలు దాని మీద దృష్టి పరిస్థితి డెవలప్మెంట్ మీద లేదు. అది స్కీములు కావాలా, రైతులను ఆదుకోవాలా, మన ప్రాంతం డెవలప్ కావాలనే ఒక కాన్సెప్టు 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది. గూండాలను తీసుకెళ్లి రైతులని కొట్టించారు అని టీడీపీ ఒక ఆరోపణ చేస్తోంది. మేము కొనుక్కున్న భూముల్లో అక్రమంగా వాళ్ళు వచ్చారు కాబట్టి అడగటానికి పోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి వస్తే ఊరుకునే పరిస్థితి ఎందుకు ఉండదు? ఈ మధ్య గురజాల ఎమ్మెల్యేకు మీకు చాలా పెద్ద ఎత్తున విభేదాలు కూడా బయటపడ్డాయి. మొన్న పుష్కరాల విషయంలో మరీ దోపిడీ అయిపోయింది. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 1000 రూపాయలు కట్టినట్టుగా బిల్డప్ చేశారు. దాన్ని క్వశ్చన్ చేసే ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఈ కాంట్రాక్టు జరిగిన దాంట్లో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అతను ఏం చేశాడు మొత్తం నా దగ్గర. అధికారంలోకి వస్తే 2019లో ఖచ్చితంగా కాసు కుటుంబం ఆ బ్యాక్గ్రౌండ్ మీరు వెనకపడతాము అన్నటువంటి ఆలోచన ఏమైనా ఉంది? జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తే ఎంత దూరమైన పోతాడు. జగన్మోహన్ రెడ్డి నిజాయితీకి పార్టీకి ఎవరైతే పనిచేస్తారో దానికి విలువిస్తారు, కానీ వెనక బ్యాక్గ్రౌండ్ కుటుంబాలు చూసే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఫస్ట్ చేయాల్సి వస్తే ఆయన రాజీనామా చేయాలని, ప్రతిపక్ష నేతగా కొనసాగే అర్హత కూడా లేదు అని యనమల రామకృష్ణ గారు ఆరోపణ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి ఫ్యూచర్లో మన ఇద్దరికి థ్రెట్ అవుతారు అనే ఆలోచనతోటి ఆయన మీద లేనిపోయిన అవినీతి ఆరోపణలు చేశారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కుల చిచ్చును రగులుస్తోంది తెలుగుదేశం పార్టీ ఆరోపణ. కాపులకి బీసీలో చేస్తామని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఆయన మేనిఫెస్టోలో పెట్టి ఇంటింటికి పాంప్లెట్ పంచింది ఆయన. పిండిల్లి రామకృష్ణారెడ్డి నా పేరు. నేను మాచర్ల ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఐడ్రీమ్ మీడియా నాతోటి కలిసి ఇంటర్వ్యూ తీసుకొని నా యొక్క ఆలోచనలు షేర్ చేసుకున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.